వెస్టర్న్ థింకర్స్. అసలు వెస్టర్న్ థింకర్స్ అంటే ఏంటి? మనకు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎజెండాలో చూస్తే మనకు ఏదైనా కానీ ఒక థీసిస్ అంటే ఒక ప్రతివాదం చేసిన ఒక థింకర్కి అగెనెస్ట్గా ఇంకొక థింకర్ ఇంకొక విధంగా దానికి రెమెడీ ఇస్తుంటారు. అంటే ఒకరి ఆలోచనను ఇంకొకరు ఆలోచనగా వెల్లడిస్తుంటారు. మనం చరిత్రలో చూస్తే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, అరేజన్, అగస్టైన్, థామస్, సోరీస్, చార్లెస్ డార్విన్, కార్ల్ మార్క్స్, స్పిగ్మింగ్, ప్రూడెన్, క్లారియక్. సో ఇలాంటి వెస్టర్న్ కంట్రీస్ ప్రతిపాదించిన పుస్తకాలు ఎందుకు వాళ్ళ ఫాల్డన్ అవుతున్నారని చూద్దాం. జనరల్గా వీళ్ళను ప్రతిపాదించే వాటిని వెస్టర్న్ ఫిలాసఫర్స్గా చెప్పుకుంటే, వెస్టర్న్ ఫిలాసఫీ అంటే ఫిలాసఫీలో ఎప్పుడైనా కానీ 2 వర్డ్స్ ఉంటాయి. అది మనకు ఫిలో అండ్ సోఫియా. ఫిలో మీన్స్ ప్రేమ, సోఫియా మీన్స్ జ్ఞానం. అంటే ఫస్ట్ థింక్, లవ్ అండ్ నాలెడ్జ్. ఈ 2 బేస్ చేసుకొని వచ్చింది మనకు ఫిలాసఫీ. ఫిలాసఫీలో రకరకాలు ఉంటుంది. అందులో తత్వం అంటే తర్కం, దాని యొక్క మూలం నుంచి మాట్లాడే వాళ్ళే మనకు ఫిలాసఫర్స్ అవుతారు. ఇందులో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం ఎందుకు ఈ తర్కం అనేది వస్తుంది చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా కాడి చూడండి, మనం ఎడార్లో ఒంటరిగా నిలబడి రాత్రిపూట ఆకాశంలో చూసినప్పుడు మనకు నక్షత్రాలు గమనించినప్పుడు ఒక ఆశ్చర్యం కలిగించవచ్చు. ఏంటి యూనివర్స్? ఎందుకో ఈ యూనివర్స్ క్రియేట్ అయింది? అసలు ఈ యూనివర్స్ ఎంత పెద్దది? ఇలాంటి థాట్స్ అప్పుడప్పుడు మనుషులకు తమ యొక్క మెదడులో రగులుతూనే ఉంటాయి. దీంతో పాటు ఎప్పుడైనా చూడండి, దేనైనా మనం సమ్ టైమ్స్ నష్టపోయినప్పుడు లేదా ఏదైనా కానీ అచీవ్ చేయలేకున్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎవ్రీ పర్సన్ అనుకుంటూ ఉంటాడు. అంటే సుప్రీం దేనినో ఆశిస్తూ ప్రార్థిస్తుంటాం, కానీ మనకు అది లభించదు. మనం కోరుకునేది ఇతరులకు లభిస్తుంటుంది. ఇది మనం చాలా మటుకు అబ్జర్వ్ చేస్తుండొచ్చు. ఎందుకంటే సైకాలజీ యొక్క పీపుల్ ఎలా ఉంటుంది, ఏది జరిగినా ఇది నాకే జరుగుతుంది, పక్కన వాళ్ళకు జరగడం లేదు అని ఒక భ్రమలో ఉంటారు. అంటే ఇలాంటి థీసిస్ నుంచి వచ్చిన వెస్టర్న్ యొక్క కల్చర్స్ వాళ్ళ యొక్క ఫిలాసఫీని స్టిల్ మోర్ ఆఫ్ దట్ వాళ్ళ ఫిలాసఫీలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో కూడా చూద్దాం. చూడండి, ఎందుకంటే మనకు సుప్రీం నిర్ణయాలు అనుగుణంగా నేచర్ నడుచుకోవడం అనేది మనకు క్లియర్ కట్. కానీ మనుషులు తాము మెచ్యూరిని చెప్పుకొని ఒక ప్రతిపాదన చేసుకొని ఫాల్ డౌన్ అవుతూ ఉంటారు. ఇది వెస్టర్న్ కంట్రీస్లో అంటే యూరోప్, ఆఫ్రికా, దాంతోపాటు మనకు సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అండ్ అంటార్కిటికా, ఈవెన్ స్టిల్ ఇండియాలో కూడా ఈ కంట్రీస్ ఎప్పుడైతే మనకు ఈ వెస్టర్న్ కల్చర్స్ అటాక్ చేసినప్పుడు మనం ఇందులో కూడా సఫికేట్ అయి స్టిల్ ఇండియాలో కూడా ఇది మనకు కనపడుతుంటుంది. సో వచ్చిన ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ సో దీనికి మనకు సుప్రీం ఇచ్చే ఆన్సర్ 2 ways. ద ఫస్ట్ వన్, ఎప్పుడైనా కానీ నాలెడ్జ్ ఆరోహణ అంటే అసెండింగ్ ఆర్డర్, తక్కువ నుంచి ఎక్కువకి నాలెడ్జ్ ట్రాన్స్మిట్ అయినప్పుడు, అంటే పర్సన్ ఏ కంటే పర్సన్ బి నాలెడ్జబుల్ ఎక్కువ అనుకుందాం. దిస్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ అవరోహణ క్రమం, దిస్ ఈజ్ మీన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువకు. ప్రజెంట్ వెస్ట్రన్ కల్చర్లో చేసే ఫిలాసఫీ ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్లో ఫాలో అవుతారు. అంటే ఎవరైతే నాలెడ్జ్ కాస్త రిలవెంట్ ఉంటుందో వాళ్ళది యాక్సెప్ట్ చేస్తారు, రిమైనింగ్ వాళ్ళంతా తీసివేస్తారు. అంటే ఈవెన్ పర్సన్ బి మనుషులైనా సరే పర్సన్ ఏ యొక్క ఒపీనియన్ కాస్త దగ్గరగా ఉంటే పర్సన్ ఏ తీసేస్తారు. దిస్ ఈజ్ కల్చర్స్. ఇది మనుషుల యొక్క ఫాల్ డౌన్కి ఎంత ఘోరాతి యుద్ధాలు జరుగుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి డిఫెన్సివ్ మెకానిజం వెనుక ఒక ఎరా ఉంటుంది. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చే థింక్ ఏంటంటే మనకు అసెండింగ్ ఆర్డర్. అది మనకు వచ్చేసి తక్కువ నుంచి ఎక్కువ, అంటే వరల్డ్లో ఉన్నటువంటి కోర్ ఫిలాసఫీ యొక్క నాలెడ్జ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఫర్ సపోజ్ సుప్రీం మనకు తన యొక్క నాలెడ్జ్ని అర్జునుడికి ఉపదేశించినప్పుడు అర్జును నుంచి గురు పరంపర, ఆ గురువు నుంచి ఇంకో గురంపర, ఇలా ఎనర్జీ అనేది ఒక సిస్టమేటిక్ వేలో గురు పరంపర నుంచి ఫాలో అవుతున్నప్పుడు మాత్రమే విన్నప్పుడు మనకు అది ఎగ్జైట్ అవుతుంది. ఏదో ప్రజెంట్ ఉన్న సినారియోస్లో మనుషులు ఈజ్ వెరీ హై మెచ్యూర్ అండ్ టెక్నాలజీలో టాప్ థింక్ అనుకున్నా, బట్ కోర్స్ ఫిలాసఫీలో దర్ రెగ్యులేటెడ్. ఇట్ మీన్స్ దట్ నాట్ కరెక్ట్. ఈవెన్ ప్రజెంట్ చూస్తే ఎంత ఘోరంగా ఉందో మనం దీన్ని అనాలిసిస్ చేయొచ్చు. ఎప్పుడైనా కానీ గురు పరంపర అంటే లో టు హై, అంటే మన పాస్ట్లో వచ్చిన యొక్క కోర్ ఫిలాసఫీ నాలెడ్జ్ని పట్టుకున్నప్పుడు మాత్రమే అది